హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటలో సీరియల్ జూలై ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో డ్యాన్స్ క్లాస్లో ప్రభావతి లావుగా ఉందనే డిస్కషన్ మీద చింతామణి ప్రభావతిని రెచ్చగొడుతుంది అనమాట. ఎలాగైనా మీనాని తొక్కేయాలనే ప్రయత్నాలు చేస్తుంది. అండ్ అలాగే మనోజ్ చింటూని చూస్తాడనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది. ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కామాక్షి అండ్ చింతామణి ప్రభావతి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి చాలా బరువుగా ఉంది, అందుకే మిషన్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకొని ఫస్ట్ ఇంటి మీద కంట్రోల్ లేని నేను మా కంట్రోల్లోనే ఉంటారని ఏదో చెప్తుందనమాట. ఇంటి మీద కంట్రోల్ లేని వాళ్ళకి ఒంటి మీద ఏం కంట్రోల్ ఉంటుంది? నీ కోడళ్ళు అసలు మీ ఇంట్లో నీకు 3 కోడళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో నీ కోడలు నీ మాట వింటారా? ఆ మీనా ఆగుతుందా? మీకు చెప్పినట్టు వింటుందా అని ప్రభావతిని రెచ్చగొడుతుంది చింతామణి. నా ఇంట్లో నా మాటే చెల్లుతుంది, కావాలంటే చూడండి నేను ఏ చెప్తే అదే చేస్తారు, ఇంకా బరువు అంటారా 3 నెలల్లో తగ్గి చూపిస్తానని చెప్పి సవాల్ విసురుతుంది ప్రభావతి. పదే పదే సవాల్ విసరకండి, అదే మన విసినకారు నా చెప్పడం కాదు చేసి చూపించండి అని చెప్పి చింతామణి పదే పదే రెచ్చగొడుతూ ఉంటుంది. మా వదిన మంట అయితే ఇది పెట్రోల్లో ఉందే, నా ఇల్లు బగ్గుమనేలా ఉందని కామాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రభావతి తన పెద్ద కొడుకైన మనోజ్కి ఫోన్ చేసి డైటింగ్ గురించి అడుగుతుంది. అదేరా తిండి తినకుండా తగ్గించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరంటే డైటిషియనా ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతుంది. ఆ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? ఒకవేళ డైట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన నీకు సాయంత్రం వరకు ఉంటుందా, లేదంటే రేపటి వరకైనా ఉంటుందా అని మనోజ్ రివర్స్లో కౌంటర్ వేస్తాడు. ఏంట్రా నేను డైటింగ్ చేయకూడదు అని తిడుతుంది ప్రభావతి. సరే అమ్మ కనుక్కొని చెప్తాలే అని అంటాడు. ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఉందని చెప్పి ఇంకా సుగుణం అయితే రోహిణికి ఫోన్ చేసింది. ఏందమ్మా ఎందుకు ఫోన్ చేసావు అంటే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందంట, అది దానికి నువ్వు ఖచ్చితంగా రావాలంట అని చెప్పి చెప్తుందనమాట. నేను రాలేను అని చెప్పమ్మా అంటే నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయని రోహిణి అంటుంది. పిల్లాడి తల్లివి నువ్వే కదమ్మా, కనీసం నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ అదేదో వీడియో కాల్ ఫెసిలిటీ ఉందంట కదా, అదైనా పర్వాలేదు అన్నారని సుగుణం చెప్తుంది. కావాలంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్పు అని చెప్పి రోహిణి అరుస్తుంది. ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకో అంటుంది అనమాట. మరి లేకపోతే ఏంటమ్మా, ఇక్కడే నాకు చాలా తలనొప్పులు ఉన్నాయి, ఇప్పుడు పెద్ద తలనొప్పి అయింది, ఇప్పుడు నేను రావాలంటే ఎలా కుదరదని చెప్పాను కదా, మరి నువ్వు ఎందుకు అదే మాట్లాడతావు అని అంటుంది అనమాట. పిల్లాడి విషయం కాబట్టి చెప్తున్నానమ్మా, నువ్వు రాకపోతే ఎలా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. సర్లే ఏదోలా వస్తాను, నువ్వు మాత్రం బాలుతో జాగ్రత్తగా కనిపిస్తే ఎక్కువ మాట్లాడుకో, అవసరం లేని విషయం అస్సలు మాట్లాడుకో అని చెప్పి రోహిణి చెప్తుంది. ఆవిడ ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ సమస్యలు ఏంట్రా బాబు అని చెప్పేసి రోహిణి చాలా కంగారు పడుతుంది. నా చుట్టూ వైఫైలో తిరుగుతూ ఉంటాయి అన్నట్టుగా కంగారు పడుతుంది. ఇటు పక్క మీనాకి డ్రైవింగ్ క్లాసుల్లో 2-3 రోజులు భాగంగా మీనాకి బాలు డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. మధ్యలో మీనా ఫ్రెండ్ కనిపిస్తుంది. మీనా కారు నేర్చుకుంటున్నావా? నువ్వు బాగా నేర్చుకున్నాక ఎక్కుతానులే కారు, ఇప్పుడు నాకు జీవితం మీద ఆశ ఉందని చెప్పి అంత నిదానంగా వెళ్తుందో కారు కూడా అలానే వెళ్ళాలి అని ఆవిడ వెళ్ళిపోతుంది. చూసావా నీ ఫ్రెండ్ కూడా భయపడింది అంటాడు బాలు. ఇంకా అయిపోయింది కదా, కారు కూడా అలానే వెళ్ళాలి, స్టీరింగ్ వదిలేదు, అన్నీ చూసుకోవాలని చెప్తుంటాడు అనమాట. ఇంకా మధ్యలో ఇంకో 2 ఫ్రెండ్స్ కనిపిస్తారు. వాళ్ళని మీనా కార్లో ఎక్కించుకుంటుంది. ఇంకా బాలు భార్య కారు నడపడం రాదంటే ఎలా ఉంటుంది అని 5 లేడీస్ అంటే ఇంకానేమో మీనా భర్తవి నీకు పూలు అల్లడం రాదని అనలేదు అంటే నువ్వు డ్రైవర్ కదా, నీ భార్య డ్రైవింగ్ రాకపోతే ఎలా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారనమాట. అప్పుడు బాలు ఏమో ఇంకానేమో నీకు పూలు అమ్ముకునే భార్య కదా, పూలు అల్లడం రాదని అనలేదని కామెడీ చేస్తాడనమాట. ఇంకా అలా అందరినీ బాలు ఒక చోట దించేస్తాడు. నాకు పని ఉంది మీరు వెళ్ళిపోండి అంటే, ఏం లేదు మీనా నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా, మాకు ట్రీట్ ఇవ్వవా అంటే, సరే వెళ్దామని చెప్పి బాలు ఏమో డబ్బులు లేవంటాడు. మా దగ్గర డబ్బులు ఉన్నాయంటారు వాళ్ళు. అయితే మీరే వెళ్ళండి అంటే, తర్వాత మీరే వెళ్ళండి నేను ఇవ్వను మీరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పంపించి బాలు వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట అరుణ్ కథ అయిపోయింది కదా, ఇటు పక్క అరుణ్ ఒక షాప్కి వచ్చి కొబ్బరికాయ కొంటాడు అనమాట. వాళ్ళు కూడా అక్కడికి చాలా కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయా అని అడుగుతాడు. అంటే అవి అన్నీ ఇప్పుడే అయిపోయే బాలు అంటే అవి తింటే అన్నీ గుర్తుంటాయి కదా అని చెప్పి కావాలని అరుణ్ని ఇసుకిస్తాడనమాట బాలు. ఇంకా దీంతో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. చివరికి బాలు కాలర్ పట్టుకుంటాడు అరుణ్ ఏమో వదలమని ఎంతసేపు చెప్పినా అరుణ్ వదలడనమాట. బాలు తోసేస్తాడు. ఆ క్షణంలో అబ్బాయి పట్టుకోబోతాడు. మళ్ళీ బాలు అరుణ్ తోసేస్తాడు కదా, పడిపోతాడు అనుకొని పట్టుకునే క్షణంలో జేబు చినిగిపోతుంది అనమాట. జేబు పట్టుకొని లాగితే జేబు చినిగిపోతుంది. దీంతో అరుణ్ కోపం వస్తుంది. ఇంకా గొడవ పెద్ద అవుతుందేమో అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉంటారు. సార్ మీరు కావాలనే చేయలేదు, మీరు ముందు నా కాలర్ పట్టుకున్నారు, అందుకే అలా అయింది, నేనేం కావాలని చేయలేదు, కోపం వచ్చే ముందు కాస్త ఆలోచించుకోండి, కోపం రావద్దని నన్ను, కోపం ఎవరికైనా వస్తుంది, అది ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవంతో చూడండి అని చెప్పి మీకు వాళ్ళని మీరు ఎంత గౌరవంగా చూస్తే వాళ్ళు కూడా మీకు అంతే గౌరవంగా చూస్తారు అని చెప్పేసి
బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొట్టాయన సార్ సార్ మీ గొడవ పడకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ మీ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి పంపించేస్తాడనమాట. ఇంకా తెల్లవారిన తర్వాత ఉదయం టిఫిన్కి మీనా బాలు సత్యం గారు వస్తారనమాట. బాలు ఏంటి ఇది టిఫిన్ చేద్దాం పదరా అంటే జీవులు ఇంకా రాలేదు నానంటే నాకు ఆకలి అవుతుంది, నేను మనం తిందాం పదా అని చెప్పేసి బాలు అండ్ సత్యం గారు కూర్చుంటారు. ఏంటి మీనా ఏం టిఫిన్ చేస్తావంటే ఇడ్లీ చట్నీ చికెన్ గారె రెడీ చేశానండి అని చెప్తుంది అనమాట. ఇంకా బాలు సత్యం గారు తినేందుకు కూర్చుంటారు. కానీ ప్రభావతి మాత్రం వాళ్ళ మామయ్య గారికి గారెలు పెడితే నేను తినను, ఆయన కూడా తినొద్దు అని చెప్తుంది అనమాట. ఇంకేం చేయలేదా అని అడుగుతుంది. మనుషులు తినేవి చేశాను అని మీనా కౌంటర్ వేస్తుంది. ఇంతలో మనోజ్ రోహిణి వస్తారనమాట. చెరువు గారె వేసుకుంటారు. ఇవన్నీ ఆయిల్ కొవ్వు ఎక్కువ అవుతుందని ప్రభావతి అనేసరికి అవును అత్తయ్య ఇవన్నీ కొలెస్ట్రాల్ అని రోహిణి కూడా అనేసరికి వాళ్ళ గారెలు కూడా బాలు వాళ్ళ ప్లేట్లోనే తీసేసుకుంటాడనమాట. మీరు ఇవన్నీ తినొద్దు, కొవ్వు ఇవి మనుషులు తినేవి అని చెప్పి కౌంటర్లు వేస్తాడు బాలు. నేను లావు కావాలని కదా ఇలాంటివి చేస్తున్నాను మీనా తిడుతుంది అనమాట ప్రభావతి. రేపటి నుంచి మీకు ఏం కావాలో మీరే చేసుకోండి అత్తయ్య అని మీనా అంటుంది. మీరు లావుగా లేరు అత్తయ్య, మీరు చప్పిగా ఉన్నారని ప్రభావతి చెప్తుంది రోహిణి. చెడ్డీ నాన్న బాలు అంటాడు. చెడ్డీ కాదు చప్పి అంటే అనగా ఏమి అంటే బొత్తుగా అని అర్థం అని చెప్తాడు అనమాట. మనోజ్ బొత్తుగా మొత్తుగా అని బాలు కౌంటర్లో వేస్తాడు. ఇంతలో రవి శృతి కూడా వస్తారు టిఫిన్ చేయడానికి. వాళ్ళకి కొవ్వు అంటారా మన కార్లు చికెన్ వాళ్ళకి ఇడ్లీ అని చెప్పి బాలు అంటాడు. ఏరా నీకు కూడా కొవ్వేరా అని మనోజ్ కౌంటర్ వేస్తాడు అనమాట రవి. డైట్ వాడు తింటున్నాడు కదరా వాడికి ఎందుకంటే డైట్ మెయింటైన్ మంచిదే అని అమ్మ అని మనోజ్ అంటాడు. ఫైట్ కాదురా అంటే బాలు అంటే ఫైట్ కాదు డైట్ అని మనోజ్ అంటాడు. డైట్ అంటే ఏంటో రవి అనగా ఏమి అని అడుగుతాడు అనమాట. రవి క్లియర్గా చెప్తాడు. సత్యం గారు మితాహారం అంటారు అంటే ఏం లేదన్నయ్య, సన్నబడాలన్నా పెరగాలన్నా క్రమ పద్ధతిలో తినేదాన్ని డైట్ అంటారని రవి చక్కగా చెప్తాడనమాట. అంటే మనోజ్ గడ్డి తినేలా అడ్డమైన గడ్డి తినకూడదు అనమాట అని బాలు మళ్ళీ మనోజ్ నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాడనమాట. ఇంకా అందరూ తిన్నాక నేను బ్లాక్ టీ తాగుతానని చెప్పి ప్రభావతి అంటుంది తినకుండా. అలానే ఈ ప్లేట్స్ కూడా కడుగు అని చెప్పి కౌంటర్లో వేస్తాడు బాలు. అది ఎలాగో టీ తాగుతున్నావు కదా ఈ తిన్న ప్లేట్స్ కూడా కడిగేసే అమ్మ అని చెప్తాడనమాట. ఇక అందరూ తిని వెళ్ళాక దొంగల కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి. ఈ పూల మీద కావాలని ఇంత రుచిగా చేసి ఇక్కడ చికెన్ చేసి ఇక్కడ పెట్టింది, నా వ్రతాన్ని చెడగొట్టాలని చూస్తుంది అని ఒక ప్లేట్ తీసుకొని చికెన్ వేసుకుంటుంది తింటుంది. అప్పుడే మనోజ్ వస్తాడు. ఎందుకు ఇలా సీక్రెట్గా తింటున్నావమ్మా అని మనోజ్ అడుగుతాడు. ఆకలి వేస్తుంది, కమ్మటి వాసన వస్తుంది అందుకే తింటున్నా, ఎవరైనా వస్తారేమో చూడని ప్రభావతి అంటుంది. అసలు ఈ ఛాలెంజ్లు ఎందుకు, నువ్వే నీ ఇంట్లో దొంగలా తినడం ఎందుకు అని మనోజ్ అంటాడు. డైట్లో ఉందామని అనుకున్నా ఇదేమో ఇంత రుచికరంగా వండి పెట్టింది, మరి ఏం చేయను నా నాలుకేమో నాట్యం ఆడుతుంది అని చెప్పేసి తింటుందన్నమాట. తినేసి చక్కగా హాల్లోకి వచ్చేస్తారు. అందరూ కలిసి హాల్లోకి వస్తారు. ఏంటి కిచెన్ నుంచి వస్తున్నారని బాలు అడుగుతాడు. నీ భార్య చేసిన చికెన్ గారెలు తినొస్తున్నాను రాని ప్రభావతి ఎదురుగా సమాధానం చెప్తుందనమాట. చిట్కడన్నం నీళ్ళ చొక్కా ఇంతే నా భోజనం, అసలే డైట్ చేస్తున్నా, ఈ చికెన్ అవన్నీ నేను తిన్నాను ప్రభావతి అంటుంది. నేను కూడా త్యాగం చేశాను మనోజ్ అంటాడు. ఇప్పుడే కదగా కుంభాలు తిన్నావు మానేసా అంటావేంట్రా, ఇలా తిని కూడా తినలేదని చెప్పేవాళ్ళకి అరగదు, మోషన్స్ వాంతులు అవన్నీ అవుతాయని బాలు తిడుతుంది. ఇంత ప్రభావతి ఆవిడ తినింది కాబట్టి ఆపరాన్ని గట్టిగా అరుస్తుంది. నువ్వెందుకు అరుస్తున్నావు అమ్మ, నువ్వు తిన్నావా అని బాలు అంటాడు. నేను ఎందుకు తింటానని ప్రభావతి తిని కూడా తినలేదని బొక్కాయిస్తుంది. సరే నేను స్కూల్కి వెళ్తాను అంటే ఇదేంటి నాన్న ఈరోజు బుధవారం కాదు కదంటే ఈరోజు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని సత్యంగా చెప్తారు. నువ్వు కూడా వస్తావా మీ నా చింటూని ఎందుకండి నేను ఎందుకండి అంటే చింటూని చూడాలన్నావు కదా అని బాలు అంటాడు. అవసరమా వాళ్ళ నాన్నమ్మ తిడుతుంది కదా, వాళ్ళకి మీకు ఇద్దరికి లేదా అంటే ఏంటి సిగ్గు అని అంటాడు అనమాట బాలు. వాళ్ళెంత తిట్టినా చీకొట్టినా చింటూ కోసం వెళ్ళే పాత్రలు మావి అని బాలు అంటాడు. ఇంకా రోహిణి మనసులో తిట్టుకుంటుంది అనమాట. మీ పాత్రలు పొయ్యి మీద పెట్టా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను కూడా అక్కడికే వెళ్ళాలి కదా అని రోహిణి అనుకుంటుంది. వెళ్ళిన అలా ఆపాలని చెప్పేసి రోహిణి లోపల అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క చింటూని తీసుకొని సుగుణమ్మ గారు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. వీళ్ళకి ఆటో అయ్యో ఎంత ఈరోజు అసలే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి, ఆటో దొరకలేదు, లేట్ అవుతుందేమో కంగారుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద ఆటో చూసి చింటూ కాడికి సడన్గా పరిగెత్తాడు. దీంతో కారుకి అడ్డంగా వెళ్తాడు చింటూ. ఆ కారు ఎక్కడ గుద్దేసిందోనో ఆవిడ చాలా కంగారు పడుతుంది అనమాట. ఆ కారులో మనోజ్ ఉంటాడు. కారుని సడన్గా ఆపుతాడు. మనోజ్ బయటికి దిగొచ్చి మీరా అని సుగుణం గారి చింటూని చూసి పలకరిస్తాడు అనమాట. మనోజ్ ఇలా రోడ్డు దాటకూడదు, మనోజ్ చెప్తాడు బాబుకి ఇలా రోడ్డు దాటకూడదు, చుట్టూ చూసి నెమ్మదిగా దాటాలని చింటూ చెప్తాడనమాట. అంకుల్ నాకు స్కూల్కి లేట్ అవుతుంది, డ్రాప్ చేస్తారా అని మనోజ్ చింటూ అడుగుతాడు. సరే రా అని మనోజ్ అంటాడు. వద్దు బాబు అని ఆవిడ అంటారు అనమాట. కానీ చింటూ మాత్రం వినకుండా కారులోకి ఎక్కేస్తాడు. ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రోహిణి వీడియో కాల్లో ఫేస్ కవర్ అయ్యేలాగా కళ్ళజోడు పెట్టుకొని మాస్క్ వేసుకొని వీడియో కాల్ అటెండ్ అవుతుంది అనమాట పేరెంట్ టీచర్ మీటింగ్కి.
ఇంక ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరిగిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.